పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం 4వ రోజు పర్యటిస్తోంది. గత 3 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు ఇవాళ ప్రాజెక్ట్ అధికారులతో పూర్తి స్థాయిలో సమీక్ష జరుపుతున్నారు. ప్రాజెక్ట్ పనులకు ఎదురవుతున్న సాంకేతిక సమస్యల్ని అధిగమించేందుకు తీసుకోవాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. సమీక్ష అనంతరం వారు మరోసారి ఎగువ కాపర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ని పరిశీలించనున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ఎగువ కాపర్ డ్యాం మధ్య కూడా సీపేజ్ వాటర్ పెరుగుతోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ధనలక్ష్మి, పోలవరం ప్రాజెక్టు వద్ద అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన కొనసాగుతుంది. గత 3 రోజుల నుంచి కూడా వివిధ స్థాయిల్లో పర్యటించి సమీక్ష జరిపిన తర్వాత ఈ రోజు కూడా 4వ రోజు కూడా నిపుణుల బృందం అంతా కూడా పోలవరం పర్యటనలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అది ఉదయం నుంచి కూడా అధికారులతో సమీక్ష జరిపినటువంటి బృందం సభ్యులు వారికి వచ్చినటువంటి డౌట్లను వెంటనే మళ్లీ క్షేత్రస్థాయిలో స్పాట్కి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించే దిశగా పరిష్కరిస్తున్నారు. ఇప్పుడు కూడా మధ్యలో సమావేశం అధికారులతో సమీక్ష జరుపుతున్న సమావేశం మధ్యలోనే మళ్ళీ సభ్యులంతా కూడా లేచి మళ్ళీ ప్రాజెక్టుకు దిగువ ప్రాంతానికి వెళ్లి అప్పర్ కాపర్ డ్యాం మధ్య ఉన్నటువంటి సీపేజ్ వాటర్ ఏదైతే లీక్ అవుతుందో ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ పరిశీలించి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. మళ్ళీ అధికారులతో సమీక్ష జరుపుతున్నారు. ఎక్కడ ఏ సమస్య వెంటనే వారికి డౌట్ వస్తే ఆ డౌట్ను క్లారిఫై చేసుకునే విధంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించి మళ్ళీ అధికారులతో సమీక్ష జరుపుతున్నట్టు తెలుస్తుంది. అయితే బృందం సభ్యులు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకోకుండా పూర్తి స్థాయిలో అవగాహన, అంటే సాంకేతికంగా ఎదురవుతున్న సమస్యలు వాటిని ఏ విధంగా అధిగమించాలి దీనిపైన ప్రధానంగా దృష్టి పెట్టిన సందర్భం అయితే కూడా కనబడుతుంది. ముఖ్యంగా నిపుణుల బృందం సభ్యులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అలాగే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు ఏ విధంగా సహకరిస్తాయి అంటే ఇప్పుడు రైనీ సీజన్, గోదావరికి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యం, అలాగే ఎగువ దిగువ కాపర్ డ్యాముల మధ్య సీపేజ్ వాటర్ కూడా పెరుగుతుంది. అయితే ఈ ఎగువ కాపర్ డ్యామ్ నుంచి కూడా నీరు ఊరకోకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎక్కడైతే లీక్ అవుతుందో వాటరు అక్కడ ఉన్నటువంటి మెటీరియల్, అక్కడ వాడినటువంటి రాకుని అంతా కూడా అధికారుల బృందం అయితే కూడా, అంటే నిపుణుల బృందం అయితే కూడా పరిశీలన చేసింది. ఇదే సందర్భంలో వాటర్ ఎక్కువగా ఊరకోకుండా శాండ్ జడ్జింగ్ ఏదైతే చేశారో, అంటే శాండ్ ఫిల్లింగ్ చేశారో దానికి సంబంధించి కూడా అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు అధికారులకు సూచనలు చేసిన సందర్భం అయితే కూడా ఉంది. అయితే డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటు అటు దిగువ కాపర్ డ్యాముల పటిష్టత పైన ప్రధానంగా ఇప్పుడు నిపుణుల బృందం అయితే కూడా దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. గ్యాప్ 1, గ్యాప్ 2 పనులు పరిశీలించారు. వాటి వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి కూడా కొంత నిపుణుల బృందం అయితే ఒక అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎగువ కాపర్ డ్యామ్ నుంచి కూడా దిగువ కాపర్ డ్యామ్ మధ్యలో ఎక్కడా కూడా సీపేజ్ వాటర్ లీక్ అవ్వకుండా తీసుకోవాల్సిన దానిపైన ప్రధానంగా దృష్టి సారించారు. దాన్ని అరికట్టేందుకు, సీపేజ్ వాటర్ అరికట్టేందుకు ఎటువంటి అంశాలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా అధికారుల బృందం దృష్టి సారించింది. మరోవైపు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సంబంధించి మరమ్మతులు ఏదైతే చేపట్టాలో నిర్మాణ పనులు, మరమ్మతు పనులతో పాటు అదనంగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా లేదా అనేది కూడా పూర్తి స్థాయిలో అధికారులతో కూడా సమీక్ష జరుపుతున్న పరిస్థితి కూడా ప్రస్తుతం నెలకొని ఉంది. ధనలక్ష్మి, శ్రీనివాస్, నిపుణుల బృందం ఏమేం అంశాలపై పరిశీలించింది, అలాగే సమీక్షలో ఏం చర్చించారు, ఇంకా ఏం చేయాలి అనే అంశాలకు సంబంధించి ఏమైనా మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయా? ధనలక్ష్మి, 3 రోజుల బృందం పర్యటనలో నిన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా కొద్దిసేపు ఆ బృందం సభ్యులతోనూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా కొంతసేపు సమీక్ష జరపడం జరిగింది. ఆయన తర్వాత అధికారులు ఏదైతే తెలిపారో మంత్రికి వెంటనే మంత్రి కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఇదే సందర్భంలో ఈ రోజు అధికారులు, అంటే మొత్తం అంతా కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఇచ్చే నివేదిక తర్వాత ప్రభుత్వం దానిపైన స్పందించడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎటువంటి నివేదికలు కానీ ఎటువంటి కన్క్లూడ్ లేకోకుండా ప్రభుత్వం వేగ్గా ఎటువంటి సమాచారము మీడియాకు కానీ లేకపోతే ప్రజలకు తెలపకూడదు అనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. మంత్రి కూడా అధికారులు సమీక్ష జరిపి వాళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడిస్తామని కూడా ఆయన చెబుతున్న పరిస్థితి. అంటే ఈ రోజు 4వ రోజుతో అధికారుల బృందం, అంటే నిపుణుల బృందం పర్యటన ముగియనుంది. అంటే పూర్తి స్థాయిలో
క్షుణ్ణంగా ఎక్కడికక్కడ ఏ అంశానికి సంబంధించి సాంకేతిక సమస్య ఎదురవుతుంది, ఎక్కడ ఇబ్బందులు ఎక్కువగా వస్తున్నాయి అనే దాని మీద కూడా ప్రధానంగా దృష్టి సారించి సాంకేతిక పరమైన అంశాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తుకోకుండా ముందుకు ఏ విధంగా కొనసాగాలనే దాని మీద కూడా ప్రధానంగా నిపుణుల బృందం అయితే కూడా దృష్టి సారించారని కూడా తెలుస్తుంది. ఆ మేరకు అధికారుల నుంచి అవసరమైన సమాచారాన్ని వాళ్ళు రాబడుతున్నారు. ఎక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎటువంటి నిర్మాణాలు చేపట్టారు, ఎటువంటి మెటీరియల్ వాడారు, ఏ మెటీరియల్ ఎక్కడెక్కడ ఎంత క్వాంటిటీ వాడారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నారు. అంటే ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అధికారులు ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికను కూడా నిపుణుల బృందం పూర్తి స్థాయిలో పరిశీలన చేసినట్లు కూడా తెలుస్తుంది. అంటే మొత్తం పీపీ అధికారులు, ప్రాజెక్టు సంబంధించిన కాంట్రాక్టు సిబ్బంది, అలాగే జలవనరుల శాఖ అధికారులు, అలాగే ఇరిగేషన్ నిపుణులు అందరితో కూడా విదేశీ నిపుణుల బృందం అయితే కూడా పూర్తి స్థాయిలో సమీక్ష జరుపుతున్నారు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.